ఎంకిపెన్లి సుబ్బి సావుకొచ్చిందన్నట్టు నియోజకవర్గంలో మంత్రి పర్యటన ఆడికొచ్చిన కళాకారులను ఉరుకులు పెట్టించింది. అదేంది మంత్రి గారికి గ్రాండ్ వెల్కమ్ చెప్పనీకి వచ్చిన కళాకారులు వెల్కమ్ చెప్పకుండానే ఎట్లా దౌడు తీసిండ్రు అనుకుంటుండ్రా? మంత్రి గారి అభిమానగణం చేసిన నిర్వాకం ఇదంతా. ఖమ్మం జిల్లా పాలేరు ఎమ్మెల్యే రాష్ట్ర రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి ముందు నుంచే కొంచెం సోకులు ఎక్కువ. నియోజకవర్గంలో అడుగు పెడుతుందంటే గా మాత్రం హంగు ఆర్భాటం ఉండాలని పొంగులేటి అభిమానగణం హల్చల్ చేసింది. సీనన్ అంటే ఏంటో జనాలకు తెలవాలన్నట్టు ఆయన ఫ్యాన్లు ఏసీలు కొంపలు తగిలేటట్టే పని ముంగటేసుకున్నారు. పాపం ఆ ఫ్యాన్స్ చేసిన పనికి పాపం ఈ చిన్న బుజ్జికి చూడు రేమైందో. మంత్రి పొంగులేటి ఇలా ఖమ్మం జిల్లాలో రోడ్ షో చేసిండు కదా. ఇక ఆయన వచ్చిండని హస్తం పార్టీ కార్యకర్తలంతా పూల జల్లులు కురిపించి గ్రాండ్ వెల్కమ్ చేసిండ్రు. ఈడిదాకా బాగానే ఉంది వాళ్ళ సంబడంగానే ఇలా అత్యుత్సాహం చేయంగా ఆటో నిండా తెచ్చిన పటాకి బాంబులు నిప్పు రవ్వదాకి ఒక్కటే పరి డబేల్ మని వెళ్ళాయట. కాతం ఇక ఆ సప్పుడికి మంటలకి వచ్చిన జనాలంతా ఉరుకులు పరుకులు పెట్టేసరికి తొక్కిస్లాట అయ్యింది. పాప మా పబ్లిక్లో ఈ కోలాటం ఆడేటోళ్ళు కూడా ఉండే వరకు ఈ చిన్న బుజ్జి ఆ ఉరుకులు పరుగులలో కింద పడిపోయిందట. ఎంబటే పక్కకు దొరికొచ్చి నీళ్లు దాపి దావకనకు తీసుకుపోయారట. నయం ఇంకా మంది కాళ్ళ కింద పడి నలిగిపోలేదు బుజ్జి, పానాలతోని బయటపడ్డది. చూడురిగా మంత్రి గారి అభిమాన సంఘం శృంగారం ఎట్లుందో. మంత్రి వస్తుందంటే చాలు ఎక్కడ లేని హంగు ఆర్భాటాలు చేసి అట్టిగా మంది పానాల మీదకి తెస్తారని నోటికొచ్చినట్టు ఆర్చుకుంటారు జనాలు. పార్టీలు అన్నప్పుడు వాళ్ళను వీళ్ళు తిట్టుడు వీళ్ళను వాళ్ళు తిట్టుడు కామన్. కానీ బీజేపీ పార్టీ కార్యకర్తలు ఉత్త ఊకునేటోళ్ళు కాదు కదా. వాళ్ళంటే వడనోళ్ళు ముప్పు తిప్పలు పెట్టి 3 షర్ల నీళ్లు తాగిస్తారు. పాపం గా ముచ్చట గీ తాతకు తెలవనట్టున్నది. మోడీ సారు దేశాన్ని వాలిస్తున్న తీరు మీద ఈ తాతకు బాగా కోపం వచ్చినట్టున్నది. పుసుక్కున సోషల్ మీడియాలో మోడీ సార్ చీర కట్టుకున్న ఫోటోను పోస్ట్ చేసిందట. ఇంకేమున్నదిగో ఈ కార్యకర్తలు వచ్చి కాంగ్రెస్ పార్టీ తాతను దొరకబట్టి గీ తీరుగా చీర కట్టిండ్రు. పాపం ఒంట్లో సత్తువ లేదాయ, అంతమందిని ఎదిరించే దమ్ము లేదాయ. అందుకే చీర చుడుతుంటే చూస్తున్నాడు తప్ప ఏం చేయలేకపోతున్నాడు. సరే ఒకటంటే ఇంకో పార్టీకి వడనప్పుడు మంచిని మెచ్చుకోవాలి, చెడుని విమర్శించాలి. కానీ చీరలు కట్టిన ఫోటోలు మోడీ సారి ఈ తాత పెట్టుడేంది? దాన్ని ఓడ్చుకోలేని వాళ్ళు 75 ఏళ్ళు ఉన్న ఈ తాతకు అనగబట్టి చీర కట్టుడేంది? జర తన ఈడుకున్న మర్యాదను ఇయ్యాలి కదా. అంతేకాదు అరగబెట్టి ఫోటోలకు ఫోజులు ఇచ్చుడేంది? ఇంత ఘోరంగా తయారైందిరా మీరంతా అన్నట్టు తిడుతున్నారు ఈ చీరగట్టుడు వీడియోను చూసిన దేశం పబ్లిక్. అయితే దీని మీద కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కూడా బాగానే గరమవుతుంది. మేము కట్టదాల్చుకుంటే దేశంలో ఉన్న చీరలే సరిపోవు బీజేపీ పార్టీ వాళ్ళకి అన్నట్టు ఫైర్ అవుతున్నారు.